వార్తలన్నీ డీటెయిల్ గా చూసే ముందు ఒక బ్రేకింగ్ మీద ఫోకస్ చేద్దాం. అదే తమిళనాడులో రాష్ట్ర గీతం వివాదానికి ఫుల్ స్టాప్ పట్టలేదు. విజయ్ మంత్రివర్గ విస్తరణలో కూడా అదే సీన్ కనిపించింది. తమిళ రాష్ట్ర గీతం 3వ స్థానానికి పరిమితమైంది. ముందు వందే మాత్రంతో ప్రారంభమైంది ఈ కార్యక్రమం. ఆ తరువాత జాతీయ గీతం జనగణమన ఆలాపన చేశారు. వందే మాత్రం జనగణమన తరువాత తమిళ రాష్ట్ర గీతం తమిళ తాయి వాళ్ళతో ఆలాపన చేశారు. తమిళనాడులో రాష్ట్ర గీతం వివాదానికి ఫుల్ స్టాప్ పట్టం లేదు. విజయ్ మంత్రివర్గ విస్తరణలో కూడా అదే సీన్ కనిపించింది. తమిళ రాష్ట్ర గీతం 3వ స్థానానికి పరిమితం చేశారు. ముందు వందే మాత్రం ప్రారంభమైంది. ఆ తరువాత జాతీయ గీతం, ఇక ఆ తరువాత తమిళ రాష్ట్ర గీతం తమిళ తాయి వాళ్ళతో ఆలపించారు. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, సీఎంగా విజయ్ ప్రమాణం చేసిన రోజే ఈ వివాదం మొదలైంది, ఇవాళ కూడా కంటిన్యూ అయింది. ఏం చెప్తోంది విజయ్ సర్కార్ పై? అంటే గతంలో కూడా మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం అయితే ముందుగా వందే మాత్రం జనగణమన తర్వాత రాష్ట్ర గీతం, అంటే మా తెలుగు తల్లికి తరహాలో అక్కడ తమిళ తాయి అనేటువంటి గీతం ఉంటుంది. సో దాన్ని ఆలపించేటువంటి సాంప్రదాయం ఉంది. అయితే తమిళులు ముందు నుంచి కూడా జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తూ తమిళ పార్టీలన్నీ కూడా ముందుగా తమిళ భాషకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. సో ఈ క్రమంలోనే ముందు నుంచి కూడా ద్రవిడ పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి దాదాపు కొన్ని దశాబ్దాలుగా తమిళ తాయి గీతాన్ని ముందుగా ఆలపించడం అనేది అక్కడ ఒక సాంప్రదాయంగా పెట్టుకున్నారు. అసలు ప్రోటోకాల్ ప్రకారం పెట్టాల్సినటువంటిది వందే మాత్రం అయినా కూడాను సో ఇన్ని రోజుల పాటు కూడా అదే జరుగుతూ వస్తుంది. కానీ విజయ్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజ్భవన్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, సో ప్రోటోకాల్ పాటించాలన్నటువంటి ఒక ఉద్దేశం కావచ్చు. దీంతో ప్రమాణ స్వీకారం రోజు కూడా ముందుగా వందే మాత్రం, తర్వాత జాతీయ గీతం, తర్వాత 3వ స్థానంలో తమిళ తాయి గీతాన్ని ఆలపించారు. సో అదే ఆ రోజు వివాదాస్పదమైంది. తమిళ పార్టీలు అన్ని కూడా దాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. సో మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటామని విజయ్ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయితే ఆ ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భంలోనే ఒక విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది. ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి వివరణ ఏంటి అంటే, సో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి ఏ కార్యక్రమంలో అయినా సరే ముందుగా తమిళ తాయి గీతాన్ని ఆలపిస్తాం, కానీ రాజ్భవన్ లోనో గవర్నర్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ ప్రోటోకాల్ ప్రకారం తమిళ తాయి గీతాన్ని 3వ స్థానంలో పాటిస్తాం. మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటువంటి అన్ని కార్యక్రమాల్లో మాత్రం మేము ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాం అన్నటువంటి విషయాన్ని చెప్పింది. కానీ చెప్పిన తర్వాత కారణాలు ఏవైనా కానీ తమిళ తాయి స్థానం మాత్రం 3వ స్థానానికి తీసుకువెళ్లడంపై మాత్రం తమిళ పార్టీలనే కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. దీనిపైన తీవ్రమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. విజయ్ దీనిపైన నేరుగా ఎలాంటి వివరణ ఇస్తారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్ మురళి. సో సీఎంగా విజయ్ ప్రమాణం చేసిన రోజే ఈ వివాదం మొదలైంది. తమిళనాడులో ఏ కార్యక్రమం జరిగినా తమిళ తాయి వాడుతూనే మొదలు కావడం సంప్రదాయం. 10వ తేదీన సీఎం ప్రమాణం రోజే అభ్యంతరం తెలిపింది మిత్రపక్షం వీసీకే, అలాగే లెఫ్ట్ కూడా. తరువాత అసెంబ్లీలో ఇదే అంశంపై విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ నిలదీశారు. మిత్రపక్షాలు విపక్షాల విమర్శలతో వివరణ ఇచ్చింది విజయ్ సర్కార్. ఇకపై ప్రభుత్వ కార్యక్రమాలైనా ఇతర కార్యక్రమాలైనా సరే రాష్ట్ర గీతంతోనే ప్రారంభమవుతాయంటూ ప్రకటించింది. ఇవాళ కొత్త మంత్రుల ప్రమాణంలో మళ్లీ ఆ పొరపాటు జరిగింది. వందే మాత్రం జనగణమన తరువాత తమిళ గీతాన్ని ఆలపించారు. தெக்கணமும் அதிர் சிறந்த திராவிடனல் திருநாடும் தக்க சிறு பிறை நுதலும் தரித்தனரும் திலகமுமே அத்திலக வாசனை போல் அனைத்துலகும் இன்பமுற